everyone, welcome to our channel Make Things Happen, Yes We Can. So today in this video we are going to see important questions of mathematics for 10th class for public examination. Okay, so before going to the topic, if you haven't subscribed my channel yet, please do subscribe and also make sure that you press the bell icon so that the further uploaded videos will be in your notification. So without any late, let's move on to the topic. So ఇక్కడ మీరు చూస్తే మనకి మ్యాథమెటిక్స్ అండి. ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ 10th క్లాస్ కి సంబంధించి ఓకే మనకు ఎస్ఎస్ మనం తెలిసిన విషయం ఏంటంటే ఇంతవరకు కూడా మీకు ఎస్ఎస్ అయితే 4 మార్క్స్ ఉండేవి, బట్ నౌ 8 మార్క్స్. ఎందుకంటే యు నో దట్ this year the examination not only of mathematics but also remaining subjects for 10th class will be of 100 marks. అంతేనే కదా, ప్రతి ఎగ్జామ్ కూడా మనకి ఇప్పుడు 100 మార్క్స్. ఎందుకంటే the examination will be held in the combination of both paper 1 and paper 2 for all the subjects. అవునా కదా? అయితే ఏపీకి మాత్రమే ఈ విధంగా జరుగుతుంది. అదే విధంగా మనం ఈ తెలంగాణ చూసుకున్నట్లయితే ఆ ప్రాసెస్ అయితే కాదు. కాకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే తెలంగాణకి ఏపీకి ఇద్దరికి కూడా యూజ్ అవుతాయి. ఓకేనా? ఓకే, ఇక్కడ మీరు చూడండి రియల్ నెంబర్స్. ద ఫస్ట్ చాప్టర్ వి హ్యావ్ ఇన్ mathematics is real numbers. So real numbers సంబంధించి మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూడండి అమ్మా. prove that √2 + √3 is an irrational number. అదే విధంగా సెకండ్ క్వశ్చన్ చూస్తే √2 √3 √11 √p + √2 ఇవన్నీ కూడా నేను ఎందుకు ఇచ్చానంటే ఈ అన్నిటిని కూడా మీరు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయగలగాలి. అంటే మెథడ్ ఉంటుంది. a/b కోప్రైమ్ తీసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటి, ఇదంతా కూడా యూ హ్యావ్ టు లర్న్. అర్థమవుతుందా? అంటే ఇర్రేషనల్ అని చెప్పి ఎలా ప్రూవ్ చేయాలి, కాంట్రడిక్షన్ అనేది ఎలా వస్తుంది, ఈ ప్రాసెస్ నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ యూజ్ యూక్లిడ్స్ డివిజన్ లెమా. అంటే యూక్లిడ్స్ డివిజన్ లెమా అని చెప్పి మనకు ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఎస్ఎస్ కింద ఇచ్చే అవకాశం అయితే ఉన్నది. ఓకే, ఎవరు అనుకోవద్దు, ఎస్ఎస్ కి ఇచ్చే అవకాశం అయితే ఉన్నది. అంటే 2 బిట్ల కింద ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కదా, అందుకు ఇది. నెక్స్ట్ ఇఫ్ x² + y² = 27xy షో దట్ ఇదంతా అన్నమాట. సో ఇది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ ఎస్ఏ. ఇవి అంటే ఎస్ఎస్ పరంగా చూసుకుంటే రియల్ నెంబర్స్ నుంచి మనకి ఇవేనమ్మా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ చూద్దాం. So now let's see sets. Okay, chapter 2. So in this chapter also we have essay questions. What are the essay questions we will see now? Learn intersection, see union, subset, difference. So if you know how to do intersection, union, subset, difference, then surely you can write any essay given in the chapter sets. అంటే ఏంటి అంటే ఈ సెట్స్ అనే చాప్టర్ లో మీకు రావాల్సిన కొన్ని ఆపరేషన్స్ ఉంటాయమ్మా. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్, హౌ. అలాగే మనకి ఈ సెట్స్ లో ఇంటర్సెక్షన్ ఎలా చేయాలి, యూనియన్ ఎలా చేయాలి, సబ్సెట్ ఎలా చేయాలి, డిఫరెన్స్ ఎలా చేయాలి, ఇవి మీరు నేర్చుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా సరే యూ కెన్ బి ఏబుల్ టు డూ. నెక్స్ట్ చిన్న అంటే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఇఫ్ a = మీకు బుక్ లో దొరుకుతాయి. సో x such that x is a natural number అన్నాడు, ఈవెన్ నేచురల్ నెంబర్, ఆడ్ నెంబర్, ప్రైమ్ నెంబర్, అలా 4 సెట్స్ ఇచ్చి a ఇంటర్సెక్షన్ b, b ఇంటర్సెక్షన్ c, c ఇంటర్సెక్షన్ d ఇలాగా మనకి ఏమి ఇచ్చారో చూడండి. ఈ రెండు డిఫరెన్స్ లు ఇవన్నీ కూడా ఇంటర్సెక్షన్ లో అన్ని వస్తే సరిపోతుంది. అలాగే ఇంకా చూసుకుంటే a సెట్, b సెట్, c d అలా 4 సెట్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ 4 సెట్స్ లో ఫైండ్ a - b, c - d, b - c, b - c. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండమ్మా, మోడల్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు 10th చదువుతున్నారా, ఇంటర్ చదువుతున్నారా, డిగ్రీ చదువుతున్నారా, పీజీ, డజంట్ రియల్లీ మ్యాటర్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్లాస్ యు ఆర్ స్టడీయింగ్, one thing you have to put in your mind is that you have to go model wise. Never remember any problem. నెంబర్ ఏ ఉంది, ఏ సెట్ లో నెంబర్స్ 4, 8, 12 నో, అలా వద్దు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మోడల్. ఒక ఇంటర్సెక్షన్ సమ్ ఎలా చేయాలి, అలా మోడల్ వైజ్ గుర్తుపెట్టుకోండి. ఈ ఛానల్లో కూడా నేను మోడల్ వైజ్ మీకు ఇస్తాను. ఓకేనా? సో దిస్ ఈస్ సెకండ్ చాప్టర్, సెట్స్ 2 సెట్స్. ఓకే, ఈ చాప్టర్ లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవమ్మా. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ చూద్దాం. అండ్ అలాగే మీరు ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఇంపార్టెంట్ అదే సెట్స్ లోనే మనకి రైట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ A అండ్ సెట్ B అన్నాడు. వెరిఫై అని చెప్పి n of A intersection B plus n of A union B equal to n of A plus n of B. అంటే ఏం లేదమ్మా, సో ఇక్కడ ఇచ్చిన ఈ యొక్క వెన్ డయాగ్రామ్ ని బేస్ చేసుకొని ఓకే మీరు ఈ ప్రాబ్లం అయితే చేయాల్సి ఉంటుంది. ఇది మీకు బుక్ లో ఉంటుంది. ఓకేనా? అలాగే n of A union B equal to n of A ఇది ఒకటేనమ్మా, ఇది ఒకటే. ఓకేనా? సో
సో ఈ ఫార్ములా, ఇది ఫార్ములా అనమాట. అసలు యాక్చువల్గా బిట్లో ఇచ్చే ఫార్ములా. ఈ వాల్యూస్ ఇచ్చి ఇది అడుగుతాడు, అలాంటిది ఇస్తాడు. కానీ మీకు కొన్ని వాల్యూస్ ఇచ్చి ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చి దాన్ని వెరిఫై చేయమంటాడు అనమాట. అది కూడా మీకు ఎస్సీకి ఇచ్చే అవకాశం అయితే ఉన్నది. నౌ వి విల్ సీ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. Okay, now the next important chapter, polynomials, and from this chapter you have the important questions. Verify that 3 minus 1 minus 1 by 3 ఈ మూడు కూడా roots are the zeros of the cubic polynomial అని చెప్పి ఒక polynomial ఇచ్చాడు. Verify the relation between zeros and coefficients అని చెప్పి ఇక్కడ మీకు ఉంటుందమ్మా. ఓకేనా, బుక్ లో ఉంటుంది ఎగ్జాక్ట్ గా ఉంటుంది. ఓకేనా, ఇది ఇలాంటి ప్రాబ్లమ్ ఇంకోటి కూడా మీకు ఉంటుంది. సేమ్ మోడల్ అని చెప్పి రాయలేదు. సో సేమ్ అలాంటి క్వశ్చన్ ఉంటుంది. అదే విధంగా ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద polynomial again by quadratic polynomial. Okay, if two of its zeros are √5/3 minus √5/3, ఈ రెండు రూట్స్ అయితే దీనికి మనం జీరోస్ కనిపెట్టాలన్నాడు. ఇదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీ బుక్ లో ఉంటుంది, ఇది కూడా √2 and -√2. ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. అండ్ డివైడ్ అని చెప్పి డివిజన్ ప్రాబ్లమ్స్. ఓకేనా, ఇది దాంతో డివైడ్ చేయాలన్నమాట. ఇలాంటివి చాలా ఎగ్జామ్స్ మీకు ఉంటాయమ్మా, అవన్నీ చేయాలి. ఓకే, అంటే మోడల్ నేర్చుకోండి ఎలా చేయాలి. డౌట్స్ ఉంటే అప్పుడు అడగండి. నెక్స్ట్ డ్రా ఏ గ్రాఫ్. డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్ లో కనుక ఆ చాప్టర్ పెడితే డెఫినెట్ గా ఐ విల్ రెస్పాండ్ టు ద డౌట్ సేమ్ వే ఐ హ్యావ్ ఆల్రెడీ రెస్పాండెడ్ టు ఇంగ్లీష్. ఓకేనా, ఎలా అయితే రెస్పాండ్ అయినా అదే విధంగా మీకు కావాల్సిన డౌట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాప్టర్ డౌట్స్ అని చెప్పి పెడితే నేను దానికి సంబంధించిన బిట్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నెక్స్ట్ డ్రా ఏ గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్. ఏంటి, p of x is equal to x square plus 3x minus 4 అనేది ఒక గ్రాఫ్ ఇచ్చాడు. ఫైండ్ ద జీరోస్. ఇది గ్రాఫ్ అన్నమాట. అంటే గ్రాఫ్ కూడా వేయాలి, వెరిఫికేషన్ కూడా చేయాలి. రైట్, సో ఈ మోడల్స్ లో అయితే మనకు ఈ పాలినామియల్స్ లో వస్తాయమ్మా. నౌ విల్ గో టు ద నెక్స్ట్ చాప్టర్. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, pair of linear equations in two variables. ఇందులో వచ్చి మనకు ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. సాల్వింగ్ ద ఈక్వేషన్స్. క్లియర్ గా మీకు నేను చెప్పాను కదా, మనం ఎప్పుడైనా సరే స్ట్రాటజీ మెథడ్స్ మాత్రం క్లియర్ గా నేర్చుకుంటాం. ఈ మెథడ్ నేర్చుకున్న వాళ్ళే టాపర్స్ అవుతారమ్మా. సమ్మలో ఇవి అవి గుర్తుపెట్టుకుంటాం చూడండి, అప్పుడు మనం అనుకునేది అవ్వదు. మెథడ్ నేర్చుకొని ఏ మెథడ్ పడుతుంది, ఎలా పడుతుంది, మనం దాన్ని ఏం చేయగలం, ఎన్ని రకాలుగా చేయగలం, ఈ స్ట్రాటజీ నేర్చుకోండి. మీరు అనుకోవచ్చు, సార్ మీరు చెప్తున్నది బాగానే ఉంది కానీ అందరూ టాపర్స్ లా ఉండలేరు కదా, నార్మల్గా ఉన్న పరిస్థితి ఏంటి. అందుకోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఇస్తున్నాను, స్ట్రాటజీస్ కూడా నేను చెప్తున్నాను. ఓకేనా, లెట్స్ సీ. కానీ ప్రతి ఒక్కరు కూడా మెథడ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు 10th తో ఆపిరు, 10th ఇంటర్ డిగ్రీ ఇలా వెళ్తూనే ఉంటారు, అవునా కాదా. స్టడీస్ అనేవి ఈవెన్ గర్ల్, ఇప్పుడు గర్ల్ చూసుకున్నా బాయ్ చూసుకున్నా ఎవరిని చూసుకున్నా సరే వాళ్ళు డిగ్రీ వరకు ఖచ్చితంగా చదువుతున్నారు. కాబట్టి మీరు ఎలా అయినా ప్రతిదీ పాస్ అయితేనే అలాగే నెక్స్ట్ క్లాస్ ఫర్దర్ గా మీరు ప్రమోట్ అవుతారు, లేకపోతే డిమోట్ అవుతారు, అవునా కాదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్ట్ నేర్చుకోండి, ఇప్పటి నుండే నేర్చుకోండి. ఓకేనా, ఇవన్నీ ఇప్పుడు చిన్నప్పుడు మీకు వచ్చే ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్ని. మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఫాస్ట్ క్యాలిక్యులేషన్, ఎవ్రీథింగ్ మనకి చిన్నప్పుడు నేర్చుకున్నాం. కానీ పెద్దగా మర్చిపోం కాబట్టి ఇప్పుడు కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది, లేకపోతే ఈజీ కదా, అవునా కదా. అది సో మోటివేషన్తో ఉండండి. ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ చేసి ప్రాక్టీస్ చేసి అర్థం చేసుకుంటే యూ విల్ గెట్ ద మార్క్స్ దట్ యూ థింక్ ఆఫ్, దట్ యూ ఎయిమ్ ఆఫ్. అర్థమవుతుందా. అది చూడండి, సాల్వింగ్ ద ఈక్వేషన్స్ ఏంటి, ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్. అంటే మనకి 3 మెథడ్స్ ఉన్నాయి ఈ చాప్టర్ లో. ఏంటి, ఎలిమినేషన్ మెథడ్ లో సాల్వ్ చేయడం తెలియాలి, సబ్స్టిట్యూషన్ లో సాల్వ్ చేయడం తెలియాలి, అట్ ది సేమ్ టైం గ్రాఫికల్ మెథడ్ లో కూడా సాల్వ్ చేయడం తెలియాలి. ఈ మూడిట్లో ఏది ఇస్తారనేది ఎవరికి తెలియదు. అయితే ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూడండి. 2x plus 3y equal to 13 అని చెప్పి 5x minus 4y equal to -2 ఈ రెండు ఇచ్చాడు. సాల్వ్ ఇట్. పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎందుకు అన్నాడంటే ఇదొక ఈక్వేషన్ రెండు కలిపితే ఒక పేర్ కాబట్టి పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ చాప్టర్ నేమ్ అన్నమాట. ఓకే, అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇది ఇంపార్టెంట్ సమ్. ఓకేనా, x plus y by x equal to 2 బోర్డ్ మీద కనిపిస్తుంది కదా, యూ కెన్ నోట్. ఓకేనా, ఇప్పుడు చూడండి అది రైట్. నెక్స్ట్, ఏ ఫ్రాక్షన్ బికమ్స్ ఈక్వల్ టు 4/5. ఇది 2/5 కాదు, ఇట్ ఈస్ 4/5. ఈ ప్రాబ్లం ఉంటుంది. అయితే మీరు అనుకోవచ్చు, సార్ ఏంటి ఇది ఎలా పెట్టి వదిలేసారంటే చాలా పెద్ద క్వశ్చన్స్ అన్నది, చాలా పెద్ద క్వశ్చన్స్ బోర్డు మీద రాసి టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి మీకు ఇది ఇచ్చాను. డైరెక్ట్ క్వశ్చన్స్ మీరు వర్క్ బుక్ లో ఉంటాయి. ఓకే, డైరెక్ట్ గా ఎక్సర్సైజ్ అన్నమాట. ఎక్సర్సైజ్ 4.2, 4.4 అది ఏదో ఒకటి మీరు ఎదిగితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకేనా, మీకు దొరకకపోతే నాకు కాల్ చేస్తే నేను చెప్తా. రైట్, మెసేజ్ చేయండి. అది
హాఫ్ ద పెరిమీటర్ అని చెప్పి ఒక ప్రాబ్లం ఉంటుంది. కవిత థాట్ ఆఫ్ అని చెప్పి ఒక ప్రాబ్లం. ఏ మ్యాన్ ట్రావెల్స్ 370 కిలోమీటర్. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇంపార్టెంటే. ఎస్, డైరెక్ట్ గా క్వశ్చన్స్ పడే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ మోడల్స్ మీరు నేర్చుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేస్తాయి. అర్థమవుతుందా? అదనమాట. సో ఇవన్నీ కూడా మనకు ఏ చాప్టర్ అమ్మా? పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ చాప్టర్ నుండి వచ్చిన ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వాలిటీ ఈక్వేషన్స్ లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వాలిటీ ఈక్వేషన్స్ మనం చూసుకుంటే ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అని చెప్పాడు. ఓకే, బై ద మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ద స్క్వేర్. ప్రతి ఒక్కరు కూడా మీరు నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే ఈ 5th చాప్టర్ లో కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ అండి. చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఆ ఒక్క మెథడ్ అంటే ఆ ఒక్క సమ్ చేస్తే మీకు సరిపోతుంది, అదే ఇస్తాడు మ్యాక్సిమం. ఓకేనా? కాకపోతే మనకి ఇంకా డౌట్ ఉండకూడదు. అయితే క్వాలిటీ ఈక్వేషన్ లో మీకు కావాల్సింది ఏంటంటే సాల్వింగ్. ఏంటి సాల్వ్ చేయాలి? ఒక క్వాలిటీ ఈక్వేషన్ సాల్వ్ చేసి రూట్స్ ని తెప్పించగలిగితే, ఒక క్వాలిటీ ఈక్వేషన్ సాల్వ్ చేసి రూట్స్ తెస్తే సమ్ అయిపోద్ది. కాకపోతే ఆ క్వాలిటీ ఈక్వేషన్ చిన్నదా లేదా పెద్దదా అనేది మనకి మ్యాటర్. ఓకేనా? ఇవన్నీ సమ్స్ అలాగే ఉంటాయి. క్లియర్ గా చూడండి. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ నెంబర్స్ ఈవెన్ ఈజ్ 100 అని వదిలేసాను. ఎందుకు వదులుకుంటా సమ్? అయితే ఎందుకు వదిలేసాను అంటే ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఓకేనా? డైరెక్ట్ గా మీకు దొరుకుతుంది. ఎలా చేయాలి అనేది కూడా మీకు అర్థం అవ్వాలి. అర్థం అవ్వకపోతే అప్పుడు అడగండి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్ అని చెప్పి 580 అని చెప్పి ఒకటి ఉన్నది. అలాగే 468 అని చెప్పి ఒకటి ఉన్నది. అంటే 3 సమ్లు ఉన్నాయి. సేమ్ మోడల్స్ ఇవి కూడా ఇంపార్టెంట్. అలాగే ద సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ రహీమాస్ ఏజ్ 3 years ago and 5 years from now అని చెప్పి ఇంకో సమ్ ఉంటుంది. ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే ఏంటి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ గా దొరుకుతాయి. నేను ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో పెట్టినవి తప్ప ఇవి ఎక్కడో తీసిలేదు. ఓకేనా? డైరెక్ట్ క్వశ్చన్స్. కాకపోతే నేను మీకు ఎందుకు ఇస్తున్నానంటే మీరు అందరూ కూడా నాకు కావాల్సిన ఒకటేనమ్మా, మీరు మోడల్స్ నేర్చుకోవాలి. మీరు పబ్లిక్ లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చా రాయగలగాలి. నేను ఇచ్చిన ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు చేస్తే ఖచ్చితంగా మీరు రాయగలుగుతారు. బిలీవ్ మీ. ఓకేనా? అది నెక్స్ట్ ద డయాగ్నల్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫీల్డ్ అని చెప్పి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా? సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ లో ఉంటాయి. అలాగే ఇన్ ఏ క్లాస్ టెస్ట్ ద మౌలికస్ ఏజ్ అదంతా అంటే అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఇవి మనం ఎస్టిమేట్ చేసుకుంటే ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టోటల్ గా ఇవన్నమాట. ఓకేనా? ఇవి చేస్తే మీకు ఎస్ఏ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ ప్రోగ్రెషన్స్ చూద్దాం. అండ్ ద నెక్స్ట్ చాప్టర్ ఈస్ ప్రోగ్రెషన్స్ చాప్టర్ లో మనకు వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. A manufacturer of the TV sets produced 500 sets in 3 years, 700 sets in 8 years. అలా అని చెప్పి మనకు క్వశ్చన్ అయితే ఉంటుందమ్మా, డైరెక్ట్ క్వశ్చన్. అది చాలా ఇంపార్టెంట్. అలాగే a sum of rupees 1000 is invested at 8% simple interest అని చెప్పి మనకు క్వశ్చన్ ఉంటుంది. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చాలా పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి, రైట్? అందుకోసమే సింపుల్ గా రాయడం జరిగింది. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ద 5th and 9th టర్మ్స్ ఆఫ్ AP is 72 and the sum of the 7th and 12th is 97. find the AP అని అడుగుతాడు. అంటే ఇలాంటి మోడల్ GP అడిగినా సరే you have to do. నెక్స్ట్ find the sum of the all two digit positive integers which are divisible by 3 but not by 2. Okay? Next the sum of the 3rd and the 7th terms of AP is 6 అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంటుంది. చాలా పెద్ద ఏం కాదు, ఇంకొక 2 లైన్స్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ 200 log sum. ఎస్ఎస్ అనేవి ఈ చాప్టర్ లో చూసుకుంటే ఇవి. అంటే మిగతా లేవా అంటే ఉన్నాయి. వాటిల్లో కూడా మనం బాగా మొత్తంలో మనం చూసుకుంటే మెయిన్ గా వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవమ్మా. ఓకేనా? అసలు ఈ చాప్టర్ లో ఎస్ఎస్ ఇచ్చే అవకాశం అయితే ఉండదు. ఒకవేళ ఇస్తే మాత్రం వీటిలోంచే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు నేను చెప్పేది ఒకటే, ప్లీజ్ ట్రై టు లిజన్ టు మీ అండ్ స్టార్ట్ ప్రిపేరింగ్ బై యూజింగ్ ద మెథడ్స్ నాట్ ప్రాబ్లమ్స్. మెథడ్స్ మాత్రం నేర్చుకోండి, ప్రాబ్లమ్స్ నేర్చుకోవద్దు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ మారితే మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎలాంటి ప్రాబ్లమ్ ఇచ్చినా మనం చేయాలి కాబట్టి మీరు మెథడ్ నేర్చుకొని వెళ్ళాలి అమ్మా. ఇది మనకు ప్రోగ్రెషన్స్ లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి చేస్తే మీకు ఎస్ఏస్ కింద సరిపోతాయి. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. అండ్ ఫైనల్ గా మీరు చూసుకుంటే మెన్సురేషన్స్. ఈ మెన్సురేషన్స్ లో ఉన్న మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. మెడికల్ క్యాప్సూల్ ప్రాబ్లం మీకు బాగా తెలిసిందే, బాగా ఫేమస్ ఈ ప్రాబ్లం. ఓకే, మెడికల్ క్యాప్సూల్ ప్రాబ్లం అదొకటి. అలాగే ద రేడియస్ ఆఫ్ కోనికల్ టెంట్ ఈస్ 5 meters అని చెప్పి ఉంటుంది ఎస్ఏ క్వశ్చన్. అది కూడా ఇంపార్టెంట్. అలాగే డ్వాక్రా ప్రాబ్లం, సిల్వర్ కాయిన్స్ ఆఫ్ డయామీటర్ అని చెప్పి ప్రాబ్లం ఉంటుంది, సిల్వర్ కాయిన్స్. అలాగే ఆయిల్ డ్రమ్. ఓకేనా? ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్.
కంటైనర్ షేప్డ్ లైక్ ఏ రైట్ సర్కిల్ సిలిండర్ హ్యావింగ్ 12 సెంటీమీటర్స్. ఇక్కడ సెంటీమీటర్స్ కూడా ఇచ్చాను ఎందుకంటే ఇలాంటి కంటైనర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందులో మీకు ఇంపార్టెంట్ ఇది అనమాట. అలాగే 3 మెటాలిక్ స్పియర్స్, అలాగే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ హోలో హెమిస్ఫిరికల్, ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం. టాయ్ ప్రాబ్లం సాలిడ్ ఇది డయాగ్రామ్ అన్నమాట. అంటే ఇవన్నీ ఇచ్చేసాను కదా, ఇవి పడిపోతాయా? ఎస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఖచ్చితంగా మీకు ఈ 8 మార్క్స్ ఇప్పుడు కదా, ఒక 4 మార్క్ అయినా సరే 8 అవన్నీ అయినా సరే ఎస్ఏ కింద అయితే మాత్రం మీకు ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయాల్సిన ఎస్ఏ క్వశ్చన్స్ ఏవైనా ఉన్నాయి అంటే అవి ఇవేనమ్మా ప్రతి చాప్టర్ నుండి. మిగతావన్నీ కూడా మనకు షార్ట్స్ కింద, వెరీ షార్ట్స్ కింద, బిట్ల కింద అయితే రావడం జరుగుతుంది. సో ఇంతవరకు మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బట్ మీరు షేర్ చేసే సపోర్ట్ కనుక నాకు చేసినట్లయితే ఇంకొద్దిగా నేను హ్యాపీగా ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే చేయగలుగుతాను. సో కొద్దిగా మీ యొక్క సపోర్ట్ అయితే నాకు సబ్స్క్రైబర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియో చూస్తున్నారు, ఇది ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీతో అలా వదిలేకండి. ఇది మీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి, అది చాలా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా, అది ఓకేనా. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా కొట్టండి, దట్ వుడ్ బి మోటివేషనల్ ఫర్ మీ. థ్యాంక్ యూ.